రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం. వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాటిని ఎవడు ముట్టుకోక్కర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు. వేల సంవత్సరాల నుంచి ఏర్పడిన బుడమేరది ఇప్పుడు కాదు, అది బై కోర్సులో వచ్చింది. అందువల్ల దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలో అంత వెడల్పు ఉండాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టడీ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సంబంధించి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి వస్తా ఉంటే చాలా పాశకంగా అమానుషంగా మరి కర్రలు రాళ్లు ఎగబడి దాడి చేయడం అనేది చాలా అన్యాయం. ఎక్కడైతే రోడ్లు ఆక్రమించారో ఇళ్ల స్థలాలతో అక్రమంగా కట్టడాలు కట్టారో వాటికి నోటీసులు ఇచ్చి వాటిని పడగొడతాము. అందుకనే ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా హైడ్రా వచ్చిందో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రాని వినియోగించుకుందాం అని చెప్పి మొన్న ఎలక్షన్లప్పుడు మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని టెంపరీగా సస్పెండ్ చేసి షాంపిట్రోడ్ అని కాంగ్రెస్. విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లాలో ఈరోజు కోడూరు గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనం జరిగింది. ఆదేశించినటువంటి 3 ఎమ్మెల్యేలే కాదు, మిగిలిన 7 ఎమ్మెల్యేల మీద కూడా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఏమీ పట్టినట్టుగా ఈ రోజు రేవంత్ ప్రభుత్వము మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి బడా కంపెనీల దగ్గరికి ఈ హైడ్రా దరిదాపులకు ఎందుకు పోతలేదు? దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏమిటి? ప్రభుత్వం ఒక విషయం మీద చర్యలు తీసుకో ముందుగా ప్రజల నమ్మకాన్ని తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు. ఇప్పుడు మేము అధికారం రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతమైంది. సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ ఆ రోజు ఎవరైనరో ప్రజలందరూ చూసి అదే భట్టి గారికి పిఎస్సి చైర్మన్ అవుతున్నది కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది ఈరోజు దయ్యాలు వేదాలు వల్ల. శుక్రవారం నేను తెలంగాణ హైకోర్టులో కోర్టు 1లో ఆర్గ్యుమెంట్స్ చేశానేమని, మేము నమ్మకంగా మా పార్టీ తరఫున ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది పోటీ చేసి మాట తప్పారు గనక అండర్ 10th schedule వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. Hate Mr. Modi. I don't. Like, I get up in the morning and okay, you know, he's got a point of view, fine. I don't agree with his point of view, but I don't hate him, right? So it's not that I think that he's my enemy and now I hate him and he's got... Reduction in the GST rates on specified cancer drugs. You will recall that in the budget we had cut down customs duties. GST rate on cancer drugs are also being brought down.